ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా కూడా నిమజ్జనం పూర్తి కావాలని ఆదేశాలుండడంతో శోభాయాత్ర వేగంగా కదులుతోంది. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమై సెన్సేషనల్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్ దాటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతోంది. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्. महाकायं तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देहं गणनायकम्. एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निभं. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనోత్సవానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా చేరుకున్నారు గణనాథుడు. చూడొచ్చు, భక్తులు భారీ సంఖ్యలో గణనాథుడు వెంబడి ముందుకు కదులుతున్న దృశ్యాల్ని. ఆ ప్రాంతం అంతా కూడా భక్తి పారవశంలో మునిగిపోయింది. ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చిన భక్తులు ఆ గణనాథుని పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ముందు కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాధిక అక్కడ నుంచి అందించారు. రాధిక, ఎలాంటి సందడి వాతావరణం అక్కడ ఉంది? 2 గంటల వరకు కూడా పూర్తి చేయాలని అనుకున్నారు నిమజ్జనం. మరి ఆ లోపు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి రాధిక? చూస్తున్న ఖైరతాబాద్ వినాయకుడు కనువిందు చేయడానికి ఇటు సచివాలయం దగ్గరికి చేరుకున్నాడు. ప్రస్తుతం మనని ఆనుకొని తెలుగు తల్లి ఫ్లైఓవర్ ని ఆనుకొని ఉన్న సచివాలయానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కి చేరుకున్న ఖైరతాబాద్ మహా గణపతి, సప్తముఖ మహాశక్తి గణపతి మన కళ్ళ ముందు ఉన్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించడానికి 70 అడుగుల మట్టి గణపతిని కళ్ళారా చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి జనాలు చేరుకునే పరిస్థితి. ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, సెక్రటేరియట్ ఆపోజిట్ లో ఉన్న చౌరస్తా ఏరియా కావచ్చు, ఇసుకేస్తే రాలని జనంతో పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా భక్తులు జన సందోహం అంతా ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనం ఒకసారి విజువల్ లో చూస్తే కూడా అర్థమవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వచ్చే ఏడాది మళ్ళీ త్వరగా రా గణపయ్య అంటూ నినాదాలు చేస్తూ డప్పు చప్పుళ్ల మధ్యలో డీజే డాన్సులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడి నుంచి గణనాథుడు తన తల్లి గంగమ్మ ఒడికి చేరుకోవటానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్ ఖైరతాబాద్ మహాగణపతి, 70 అడుగుల మట్టి గణపతి, సప్తముఖ మహాశక్తి గణపతి మన కళ్ళ ఎదురుగా గంగమ్మ ఒడికి చేరుకోవటానికి ఇక్కడి నుంచి కదులుతున్నారు. ఒక్కొక్క అడుగు వేస్తూ గణపయ్యతో పాటు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి భక్తులు చేరుకొని ఒకవైపు ఎన్టీఆర్ మార్క్ పూర్తిగా భక్త సందేహంతో నిండిపోయిన పరిస్థితి. సచివాలయం ఆపోజిట్ లైన్ లో మనం ఒక్కసారి విజువల్ చూస్తే ఇసుకేస్తే రాలని జనంతో పూర్తి స్థాయిలో జనాలతో నిండిపోయి మాస్ డప్పు చప్పుళ్ళు, డాన్సులతో ఆ గణపయ్యకు బాయ్ బాయ్ అంటూ వీడుకోలు పలుకుతున్న విజువల్స్ ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. విజువల్ లో చూడవచ్చు ఇంత పెద్ద గణపయ్య గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఖైరతాబాద్ మహాగణపతి విమర్శనం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేది. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఖైరతాబాద్ మహాగణపతి, బడా గణేష్ అందరూ చూస్తుండగానే తెల్లవారు
అధికారులు అందరూ చూస్తుండగానే ఈ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ కూడా పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి ఎన్టీఆర్ మార్గ్ ట్రైన్ నెంబర్ 4కి చేరుకోకన్నా ముందే ఎన్టీఆర్ మార్గ్లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకొని కాలినడకన ఎన్టీఆర్ మార్గ్లో ప్రతి ఒక్క ట్రైన్ దగ్గర పర్యవేక్షిస్తూ ట్రైన్ నెంబర్ 4కి చేరుకొని ఇటు ఖైరతాబాద్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్లేస్కి చేరుకున్నారు. అక్కడ అధికారులతో జిహెచ్ఎంసీ అధికారులతో ఉత్సవ కమిటీతో మాట్లాడిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ మహాగణపతి పూజలు అందించిన అనంతరం ఈ గణపతిని తానే దగ్గర నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మనం విజువల్లో చూడవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి మొట్టమొదటిసారిగా 70 వసంతాలు పూర్తి చేసుకున్న 70 అడుగుల మహాగణపతి బై బై అంటూ గంగమ్మ ఒడికి చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న విజువల్ మనం చూడొచ్చు. సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి మనకు దర్శనమిచ్చిన ఈ బడా గణేష్ మరికొద్ది గంటల్లోనే గంగమ్మ ఒడికి చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్న విజువల్స్ మనం లైవ్ లో చూడవచ్చు. ఒక్కసారి ఖైరతాబాద్ మహాగణపతి వెంట వస్తున్న భక్త జన సందోహాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే కూడా కంప్లీట్ గా ఎన్టీఆర్ మార్గ్ సెక్రటేరియట్ రోడ్డు మొత్తం అంతా కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా బడా గణేష్ కోసం భక్తులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కి దగ్గరగా ఈ బడా గణేష్ చేరుకుంటుందని తెలియడంతో చుట్టుపక్కల జనాలంతా అంటే ట్యాంక్ బండి వైపు కావచ్చు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న వాళ్ళు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని కంప్లీట్ గా ఈ మహాగణపతి తమ సెల్ ఫోన్లలో బంధించడానికి చేరుకున్న పరిస్థితి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కంప్లీట్ గా జనాలతోనే భక్తులతోనే నిండిపోయిందనే చెప్పొచ్చు. ఒకవైపు సెక్రటేరియట్ మార్గ్ అంతా కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. ఒక్కటి కాదు, రెండు కాదు, 70 వసంతాలు పూర్తి చేసుకొని 1954లో ఒక్క అడుగుతో శంకరయ్య వేసిన ఈ మహాగణపతి గణపతి ఒక్క అడుగుతో మొదలైన ఈ గణనాథుడు 70 అడుగుల ఒక భారీ రూపాన్ని ఈరోజు ప్రజలకి దర్శనమిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద మహాగణపతిని ప్రపంచ స్థాయిలోనే ఒక క్రేజ్ని సంపాదించుకున్న ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి చేరుకొని భక్తులు తమ పూజలను అందిస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ట్రైన్ నెంబర్ 4కి దగ్గరగా వెళ్తున్న ఈ మహాగణపతి మనం విజువల్లో లైవ్లో చూడవచ్చు. ఆ గణపతితో పాటు ఎంతోమంది భక్తు శ్రద్ధలతో 11 రోజుల పాటు పూజలు చేసుకున్న ఇక్కడ ఉత్సవ కమిటీ కావచ్చు, భక్తులు కావచ్చు, నీరాజనాలు అందిస్తూ వీడ్కోలు పలకటానికి బై బై గణేష, అగ్లీ బార్ జల్దీ ఆవో అంటూ నినాదాలు చేస్తూ కదులుతున్న దృశ్యాన్ని మనం లైవ్లో చూడవచ్చు. ఇటు సెక్రటేరియట్ చౌరస్తా మొత్తం అంతా కూడా జన సందోహంతో నిండిపోయిన విజువల్ మనం చూడవచ్చు. లైవ్లో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్లో కూడా చూడవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే ప్రపంచ స్థాయిలో ఎంతో క్రేజ్ని సంపాదించుకున్న గణపయ్యగా చెప్పుకోవచ్చు. ఈ బొజ్జ గణపయ్య ఒక్క అడుగుతో మొదలై ఈరోజు మట్టి గణపతిగా 70 అడుగుల రూపంలో మనకి మహాశక్తి గణపతిగా మనకి వాళ్ళ దర్శనమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెక్రటేరియట్ దాటేందుకు సిద్ధమవుతున్న ఈ పెద్ద భారీ గణపయ్య విగ్రహాన్ని చూసేందుకు వేలాదిగా ఇక్కడికి చేరుకుంటున్న భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. ఇసుకేస్తే రాలని జనమంతా కూడా ఇక్కడ మనకు సెక్రటేరియట్ చౌరస్తా సౌత్ బ్లాక్ నుంచి నార్త్ బ్లాక్ వరకు కూడా ఇసుకేస్తే రాలని జనం మనకి లైవ్లో చూడవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి వెంట వేలాదిగా కదులుతున్న భక్తులు డీజే చప్పుళ్ళ మధ్య ఎంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఇటు మాస్ డాన్సులతో తీన్మార్ డాన్సులతో స్టెప్పులు వేస్తూ కదులుతున్న దృశ్యాలని మనం లైవ్లో చూడవచ్చు. ఈ మహాగణపతి సంవత్సరానికి 11 రోజులు ఇక్కడ పూజలు అందుకోవటం, ఈ 11 రోజుల అనంతరం నిమజ్జనానికి వెళ్తూ ఉంటే కాస్త బాధ అనిపించినప్పటికీ కూడా అగ్లీ బార్ జల్దీ ఆవో గణేష అంటూ నినాదాలు చేస్తూ గణపయ్యకు వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. ఉదయం 6:30 గంటలకు నిజానికి 7 గంటలకు ఈ భారీ గణనాథుడు
యాత్ర కొనసాగుతుంది, ఇటు శోభాయాత్ర కొనసాగుతుంది అని చెప్పారు. కానీ చాలా తొందరగా రికార్డు స్థాయిలో 6:30 కన్నా ముందే ఈ భారీ గణనాథుడిని ఇక్కడ నుంచి శోభాయాత్ర కదిలించిన పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తూ పర్యవేక్షిస్తూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఈ భారీ గణపయ్యను నిమజ్జనం చేసే పనులని స్వయంగా తానే సమీక్షిస్తూ పర్యవేక్షిస్తూ క్రెయిన్ నెంబర్ 4 వద్ద ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోవటం, అక్కడ అధికారులతో సమీక్షలు పెట్టడం, పర్యవేక్షించటం, క్రెయిన్ నెంబర్ 4 వద్ద అన్ని పరిస్థితులు సమీక్షిస్తూ అన్ని పరిస్థితులను స్వయంగా అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే క్రెయిన్ నెంబర్ 4కి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో క్రెయిన్ నెంబర్ 4కి ఈ భారీ గణనాథుడు చేరుకోబోతున్నాడు. రాధిక, ఇక ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి నెలకొంది? మా ప్రతినిధి దినకర్ ఉన్నాడు అక్కడ. దినకర్. ఉదయశ్రీ, మరి కాసేపట్లో అంటే మరికొద్ది క్షణాల్లోనే సప్తముఖ మహాశక్తి గణపతి ఖైరతాబాద్ గణపతి ఎన్టీఆర్ మార్గులోకి ప్రవేశించబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతమైన సచివాలయం ప్రధాన ముఖద్వారం దగ్గర నుంచి ఇక్కడ రోడ్డు క్రాస్ అవుతూ కూడా ఇక్కడికి ఎంటర్ అయ్యే సిచ్యుయేషన్ ఉంది. దాదాపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 గంటల పాటు ఆ ప్రొసీజర్ జరిగే అవకాశం ఉంది కనుక, ఎందుకంటే అక్కడ దాదాపు సీఎం ఇందాక వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ పరిశీలించి వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ క్రేన్ ఆపరేటర్లతో సహా కలిసి ఎంతసేపట్లో నిమజ్జనం చేస్తారని వారితో కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ తంతుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా ఆయన తీసుకున్నారు. సీఎం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల విషయానికి వస్తే మరి కాసేపట్లో అంటే ఇక్కడ దాదాపు ప్రస్తుతం ఒక 300 మీటర్స్ దూరంలో ఉంది విగ్రహం. మన కెమెరామ్యాన్ ప్రసాద్ మహాగణపతి యొక్క ముఖ చిత్రాన్ని ఇక్కడ సీఎం సచివాలయం ఎదురుగా ఆయన ఎంటర్ అవుతున్నటువంటి దృశ్యాలని క్లోజ్ షాట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ విగ్రహం అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే దాదాపు ఒక 35 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది కనుక ఆ విగ్రహం మహాగణపతి విగ్రహం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారో, అలాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో, ప్రధాన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా లోపలికి హుసేన్ సాగర్లోకి వెళ్ళి గంగమ్మ స్నానం చేసిన తర్వాత కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఆ తర్వాత కలశ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మంగళహారతి కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని రోజుల పాటు దాదాపు ఈ క్రతువు 45 రోజుల పాటు జరిగింది. విగ్రహ ప్రారంభం రోజు నుంచి ఈ రోజు నిమజ్జనం రోజు వరకు 45 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, తర్వాత స్థానిక మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా కావచ్చు, వారితో పాటు జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఉన్నటువంటి వారంతా కూడా హాజరయ్యే కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపు క్రేన్ నెంబర్ 4 ప్రసాద్ మనం చూస్తున్నాం. క్రేన్ నెంబర్ 4 దగ్గర భారీగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే దాదాపు 350 టన్నుల బరువును కూడా మోయగలిగినటువంటి యొక్క సూపర్ క్రేన్ ఇక్కడ తీసుకొని రావడం, తర్వాత జాగ్రత్తగా చేయాలని చెప్పి కూడా సీఎం నుంచి పూర్తి స్థాయి సూచనలు ఉండడంతో మహాగణపతి ఇక్కడికి ఎంటర్ అవుతున్నాడు. సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ ఏడాది 70 అడుగుల్లో దర్శనం ఇచ్చినటువంటి వినాయకుడి యొక్క బరువును కూడా మోయడానికి మహాక్రేన్ సూపర్ బాహుబలి క్రేన్ కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు భారీగా భక్తులు కూడా చేరుకుంటున్నారు. కెమెరామ్యాన్ ప్రసాద్, ఇక్కడ మనకి భక్తులు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు సీఎం కాసేపటి కిందట రావడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెళ్ళిపోవడంతో కూడా స్థానికులు భక్తులంతా కూడా ఇక్కడ వారు వచ్చి ఈ వినాయక నిమజ్జనంలో స్ట్రైట్గా పార్టిసిపేట్ కావాల్సిన నేపథ్యంలో ఒక బ్యారికేడ్ అవతలంతా కూడా భక్తులను ఏర్పాటు చేశారు. ఇటువైపు పోలీస్ బందోబస్తు కూడా ఉంది. సో అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయినా కానీ అది మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే విగ్రహం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మహాగణపతి ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తించిన తర్వాత కూడా ఆయన ఏదైతే ఆ విగ్రహాన్ని ఆ భారీ వాహనంలో పెట్టారో ఆ వాహనంలో నుంచి వెల్డింగ్ చేసి తొలగించే ప్రక్రియను ఏదైతే ఉందో, అంటే క్రేన్కి అనుగుణంగా తయారు చేసే విధానం ఏదైతే ఉందో అదంతా సమయం పట్టే అవకాశం ఉంది. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వీరిని రోప్ పార్టీగా కూడా ముందుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వీరంతా కూడా భారీగా జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి, ఆ తర్వాత మహాగణపతి ఇక్కడ నేనున్న ప్రాంతానికి, మన కెమెరా పాయింట్ ఉన్న ప్రాంతానికి కేవలం 300 మీటర్స్ దూరంలో ఉంది. అంటే ఇక్కడికి రావడానికి కనీసం 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది. నేపథ్యంలో అధికారులు మాత్రం 1 గంట లోపల చేస్తాం నిమజ్జనం ప్రక్రియ అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ ప్రక్రియ ఏదైతే ఉందో, పూజా ప్రక్రియ కావచ్చు, తర్వాత మంగళహారతి కూడా కావచ్చు, తర్వాత కలశానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేయడానికి మాత్రం కనీసం 2-2.5 గంటలు పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మహాగణపతి ఖైరతాబాద్ గణపతి యొక్క నిమజ్జనం కావడానికి మరో 2 గంటల నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని మనం భావించాలి.